ఏమిటో ఈ పేపర్ నిండా రాజకీయ వార్తలు తప్ప మిగతా వార్తలు ఉండవు. ఈ వార్తలు చదివి నెల నెలా పేపర్ బిల్లు కట్టడం దండగా అనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అక్క? గుడికి వెళ్ళొస్తున్నా తమ్ముడు. పొద్దున్న లేచిన కాడి నుంచి ఈ పేపర్లలో రాజకీయ నాయకులు బండబూతులు తిట్టుకోవటమే కనపడుతుంది. నీకు ఫోన్ చేస్తే నువ్వు లిఫ్ట్ చేయలేదు. గుళ్ళో నా స్మార్ట్ ఫోన్ పోయిందిరా. గుడికి వెళ్తే నా ఫోన్ పోవటం ఏందో నాకేం అర్థం కావట్లేదు అసలు. దేవుణ్ణి ఏమని మొక్కున్నావు అక్క? నాకున్న దరిద్రం పోవాలని. అందుకే నీ స్మార్ట్ ఫోన్ పోయింది. ఇంతకుముందు మీలాంటి ఆడవాళ్ళు కేవలం టీవీల్లో వచ్చే సీరియల్ చూసి భర్తని పిల్లల్ని పట్టించుకునేవారు కాదు. ఏమంటున్నావురా? అనటానికి ఏముంది, ఇప్పుడేమో ఆ టీవీకి తోడుగా స్మార్ట్ ఫోన్లో రీల్స్ చూస్తూ అదే రీల్స్లో నటిస్తూ పూర్తిగా కుటుంబాన్ని గాలికి వదిలేశారు. ప్రాణం పోయినా ఇంతలా ఫీల్ కావం కదక్క. కానీ ఎందుకు పనికిరాని టైం వేస్ట్ చేసే ఫోన్ పోతే మాత్రం తెగ బాధపడిపోతున్నావు. నువ్వు ఇంటికి రావటం లేదని అమ్మ ఎంత బాధపడుతుందో తెలుసా? అందుకే నీ స్మార్ట్ ఫోన్ పోయింది. అందుకే ఇకనైనా భర్త పిల్లల పట్ల శ్రద్ధ వహించమని ఆ దేవుడే నీ ఫోన్ని పోయేటట్టు చేశాడు. సారీరా తమ్ముడు. ఆ దేవుడు ఏది చేసినా మన మంచి కోసమే చేస్తాడు. కుటుంబం విలువ తెలుసుకొని భర్త పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో అక్క.